గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఖేలో భారత్ నిర్వహించామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో పీఎం సంసద్ ఖేల్ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కాంపిటీషన్లో విజయం సాధించిన జట్లకు బహుమతులను అందించారు. ఖేలో భారత్ కార్యక్రమంతో యువతకు క్రీడలపై మరింత ఆసక్తి పెరిగిందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. భారతదేశంలో యువతకు క్రీడలపైన ప్రోత్సాహన ఆసక్తి కలగాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఖేలో భారత్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని క్రీడలకు ప్రోత్సహించి క్రీడాకారులు ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు తెచ్చి గెలిచినా ఓడినా మంచి నైపుణ్యమైన క్రీడాకారుని వారు స్వయంగా కలిసి వారిని ప్రోత్సహించేటటువంటి ఆన్వాయి గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక రకంగా ఈసారి నరేంద్ర మోదీ గారు క్రీడాకారులకు అటువంటి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మనం చూసినాం, అది క్రికెట్ అయితే ఏంది, పారా ఒలింపిక్స్ అయితే ఏంది, ఒలింపిక్స్ అయితే ఏంది, బ్యాడ్మింటన్ అయితే ఏంది, ఎవరు కూడా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి ప్రపంచంలో మంచి ఫలితాలు తీసుకునే క్రీడాకారులన్నీ కూడా అందరినీ కూడా వారు కలవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఒక్కసారి చెప్పి ఊరుకోరు. ప్రతి పార్లమెంట్ సభ్యుడిని మీ దగ్గర అయిందా, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఆటలు ఆడారు, ఏ రకమైనటువంటి స్పందన యువకుల్లో వచ్చింది, యువతుల్లో వచ్చిందో ఆయన ఫీడ్బ్యాక్ కలిగి తెలుసుకుంటారు. ఆ రకంగా దేశంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి క్రీడా మహోత్సవాలు నిర్వహించాలని ప్రధానమంత్రి గారు ఆదేశించే స్వయంగా ఆయననే మానిటరింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు దేశంలో ఈ రకంగా జరిగినటువంటి కార్యక్రమాలు మొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలాది మంది మరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, బస్తీల నుంచి కూడా యువకులను ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రధానమంత్రి గారు అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నారు. వారి కాన్స్టిట్యున్సీలో కూడా వారణాసి ఏదైతే కాశీ ఉందో కాశీలో స్వయంగా ప్రధానమంత్రి గారు వెళ్ళి కూర్చొని మానిటరింగ్ చేసి అక్కడ కార్యక్రమాలను విజయవంతం చేసి ఆ తర్వాతనే మా అందరికీ చెప్పడం జరిగింది. అందుకే నేను ఈరోజు సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన వచ్చిందని నేను నరేంద్ర మోడీ గారికి ఫోటోలతో సహా. పోలీసులకు క్రీడా పోటీలు క్రమశిక్షణ, ఆరోగ్యంతో పాటు మానసికంగా దోహదపడుతుందని అన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలదేవి. వర్క్ సేఫ్టీ విషయంలో ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను అభినందించారు. 4వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. And the Megadora joining us on the side. Now next the communication and PTO team. Music please! Music please! Sontam, 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 sontam nika naka hendi. So short jumping is going on. OPC 7060. Sajid Karthik rider. The horse name Thundering Stroke. And again. Short jumping. I really appreciate that the police department has carefully chosen a powerful and meaning slogan, championing sports, promote road safety. It carries a profound message to the public. For me, this occasion is deeply personal, I should say. My father served in the police department of Manipur government. In December, I lost him, December last 2025. I grew up watching the discipline, sacrifice and silent strength that the uniform demands. I know the long hours, the missed family moments and the firm commitment to duty.
Whenever I stand among police personnel, I don't just see them as police, I see families, resilience and responsibility. Road safety is also very personal to me. I lost my younger brother in 2002 in a bike accident before I joined the service. One moment of speed, one moment of road and life changed forever. అహర్నిశలు శ్రమపడి ప్రతి చోట అడిగిన వెంటనే లాస్ట్ మూమెంట్లో లాస్ట్ సైనేజ్ వరకు కూడా ఒక గంటలో అందించినటువంటి వీరిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను మీ అందరి తరఫు నుంచి. మెడల్స్ వీటన్నిటిని సకాలంలో అందించినటువంటి వారిని మరొకసారి అభినందిస్తున్నాను. అట్లాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ సోని బాలాదేవి గారు తెలంగాణ పోలీస్ క్రీడలకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి నిత్యము ఒక ఫోన్ చేసిన వెంబటే వారికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ అధికారులు కానీ మనకు అందించడం, మన కార్యక్రమాలని సజావుగా సాగడానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి వారికి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరై మా అందరితో దాదాపు 2 గంటల పైనగా ఇక్కడ గడిపి అందరినీ ఉత్సాహపరిచి టగ్ ఆఫ్ వార్ స్వయంగా నిర్వహింపజేసి అందరికీ కూడా మొమెంటోలు ట్రాఫీలు బహుకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఈరోజు రావడం చాలామంది మహిళా క్రీడాకారులు పోలీసులో ఉన్నది చూసి మెచ్చుకోవడం, ఉప్పొంగిపోవడం నేను కళ్ళారా చూశాను. గత బీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం చెరువులను ఖాళీ చేసిందని, అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రజలు దోమల బెడదతో నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్లో పర్యటించారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. గంగారం చెరువు చుట్టుపక్కల కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపైన బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలు లేకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలు లేకుండా, చుట్టుపక్కల దోమలు లేకుండా, చుట్టుపక్కల కాలనీలో దోమలు లేకుండా. అటు నీక్నంపూర్లా ఇటు హఫీజ్పేట్ల చెరువులకు పోయినాము. గుర్రం లెక్క తీసుడు మొదలు పెట్టాము, సాఫ్ చేసుడు మొదలు పెట్టినాము. ఇది అప్పుడు ప్రభుత్వం చెప్పినాము, మీతో చేత కాదు, మీరు ఎన్ని కోట్లు పెట్టినా అది ఇంజనీర్లు ఏం చేస్తారో ఎక్కడ మాయమవుతాం, కానీ ఆడ 30 కోట్లు ఇచ్చే బదులు ఇక్కడ ఉన్న ప్రజలకు 3 కోట్లు ఇస్తే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని చెప్పిన అని నేను బోట్లు పెట్టిన, ఇదే చెరువులో బోట్లు పెట్టిన, బోట్లు సంఘటనలు ఉన్నాయి గుర్రం లెక్క తీస్తందుకు. ఆ బోట్ల ద్వారా ఇప్పుడు ఆ బోట్ అక్కడనే ఉన్న సంఘటనలా. అప్పుడున్న ప్రభుత్వము నేక్నంపూర్కి వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు. పాత ఆయన కొడుకున్నాడు కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే రామారావు, కేసీరావు కొడుకు అన్నాడు నేనే చేపిస్తాను. అక్కడ 40 కోట్లు ఇచ్చిండు, ఇక్కడ 30 కోట్లు. చేసింది ఏంద్రా అంటే చెర్ల నీళ్ళన్నీ ఖాళీ చేసిండు. అంటే వాని కన్ను రియల్ ఎస్టేట్ రామునికి రియల్ ఎస్టేట్ మీద కన్ను ఉన్నది, ఇది కబ్జా పెడదామని దీన్ని కూడా ఖాళీ చేసిండు. ఖాళీ చేసిన ఎందుకంటే మొత్తం పూడక తీస్తాము, వాళ్ళ బావ మిషన్ భగీరథ చేసినట్టు ఊర్లల్లో ఇక్కడ మిషన్ భగీరథ చేసి అంతా కూడవేసి మంచి తాజా నీళ్లు ఇలా పెడతామన్నాడు. కొబ్బరి నీళ్ళు అన్నాడు, ఇది అన్నాడు. ఏమాయ్ దోసుకున్నాడు, దోసుకొని పోయిండు. అక్కడ 40 కోట్లు ఏమాయి, ఇక్కడ 30 కోట్లు ఏమాయి. సరే ఆ పాత ప్రభుత్వం దోసుకొని పోయింది. అన్ని చెరువులు కూడా బాధ్యత తీసుకొని మంచి చేయండి, మేమైతే మీ ఎంట పడతాము. ఇది సాఫ్ చేయ వరకు ఇక్కడ ప్రజలందరూ కూడా మీ ఎంట పడతారు. ఒక చెరువు అయితే సరిపోదు, తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఇక్కడ రావాలి. ఆ హైడ్రా ఏదో షో. హైదరాబాద్ లో ఫెడరేషన్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జీఎస్టీ ట్రిబ్యునల్ పైన అవగాహన కార్యక్రమం జరిగింది. సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ మిశ్రా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రజలకు న్యాయం చేసేందుకే జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ తీసుకొచ్చామని అన్నారు సంజయ్ మిశ్రా. జీఎస్టీ సంబంధిత వివాదాలను వేగంగా పరిష్కరించడంలో ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషించనుందన్నారు. హైదరాబాద్ లో జీఎస్టీ వ్యవస్థ సమర్థవంతంగా అమలవుతోందని, నిజా ట్రిబ్యునల్ ద్వారా
వ్యాపారులు అదేవిధంగా పన్ను చెల్లింపుదారులకు న్యాయం మరింత సులభంగా అందుతుందని తెలిపారు సంజయ్. Goods and service taxes has the concept of one nation, one tax. There's a merging of all the state taxes into one. And then taxpayer knows that throughout the country only one rate of tax will be applicable to a particular product. That is the main contribution, and there will be more transparent way of sharing the revenue. That is what GST regime means. First thing is that we should have a effective adjudicating body, that is the GST-AT. Once it starts functioning and starts deciding cases wherever there is a dispute between the revenue and the taxpayer regarding certain classification or certain penalties or mismatching of returns, then things will sort out itself. The system will generate itself. జిఎస్టీ వచ్చిన 8 ఏళ్ల తర్వాత జిఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ అని బాడీ ఉన్నదో ఇప్పుడు ఫామ్ అయింది, ఇప్పుడు రియాలిటీలో వచ్చింది ఇప్పుడే. సో ఆ సందర్భంగా కొత్తగా వచ్చిన జిస్టాట్ బాడీలో కొన్ని టెక్నికల్ గ్లిచెస్, కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలవడానికి స్టేక్ హోల్డర్స్కి ఎఫ్టీసీసీఐ జిఎస్టీ అండ్ కస్టమ్స్ కమిటీ తరఫున ఒక ప్రోగ్రాం పెట్టాము. ఆ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా, ప్రెసిడెంట్ ఆఫ్ జిస్టాట్, న్యూఢిల్లీ నుంచి ఈ ప్రోగ్రాంలో వచ్చి యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆయన డైరెక్ట్గా స్టేక్ హోల్డర్స్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ క్వశ్చన్స్ తీసుకోవడం, వాళ్ళ క్వెరీస్ ఆన్సర్ చేయడం, వాళ్ళకు దీనిపైన అవగాహన కల్పించడం జరిగిందన్నమాట. ఇప్పుడు జిఎస్టీ యాక్ట్ అనేది ముఖ్యమైన బాడీ. జిఎస్టీలో ఏదైతే ట్యాక్స్ లిటిగేషన్స్ ఉంటాయో ఆ ట్యాక్స్ లిటిగేషన్స్ ఫైనల్లీ జిఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్కి వెళ్ళి అక్కడ జ్యుడిషియల్ మెంబర్స్, టెక్నికల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఆ మ్యాటర్స్ని డిసైడ్ చేస్తారు. ఈ బాడీ ఏమో కొన్ని కారణాల వల్ల లాస్ట్ 8 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే, ఇప్పుడే ఆ ఫైనల్ అయిపోయి ఇప్పుడు కొత్త ఆఫీస్ ఫామ్ అయ్యి కొత్త మెంబర్స్ అపాయింట్మెంట్ అయిపోయి ఇప్పుడు రియాలిటీలో. అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్లు రక్త పరీక్షలు చేయించాలని సూచిస్తారు. అయితే డయాగ్నోస్టిక్స్ సెంటర్స్కి వెళ్లి రక్తం ఇవ్వడం అనేది పాత పద్ధతి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని ల్యాబ్లు ప్యాకేజీలు అందిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. శాంపిల్స్ తీసుకున్న నిర్దిష్ట సమయంలోపు ప్రాసెస్ చేయకుంటే ఫలితాల్లో తేడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్లి శాంపిల్స్ ఇవ్వడమే మంచిదని అంటున్నారు గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో హోమ్ శాంపిల్ కలెక్షన్ అనేది చాలా ఫేమస్ అయిపోతుంది. చాలా సంస్థలు కూడా దీనికోసం ముందుకు వచ్చినాయి. అయితే ఒక బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అనేది ఎట్లా ఉండాలి, దానికి ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి, ఒక శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత ఎంత టైంలో దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ లేట్ అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది, దాంతోపాటు టెంపరేచర్ అనేది ఎంత ప్రయారిటీ ఉంటుంది, ఏ టైంలో ఏ టెంపరేచర్లో ఎట్లాంటి ఎగ్జిస్టెన్సీ ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి చాలామందిలో కూడా అనుమానం ఉంటుంది. చాలాసార్లు ఇంటి దగ్గరకు వచ్చి శాంపిల్స్ కలెక్షన్ చేసుకొని తీసుకెళ్తుంటారు, ఈవినింగ్ వరకు రిపోర్ట్ ఇస్తుంటారు. కానీ దాంట్లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి, ఏమి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు గాంధీ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అదేవిధంగా ప్యాథాలజీ హెచ్ఓడి డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. సార్, ముందుగా చాలామంది కూడా రోడ్ల మీద కూడా కనిపిస్తుంటారు, ఏది ఈ శాంపిల్ కోసం బైక్ మీద వెళ్తుంటారు. హోమ్ శాంపిల్ కలెక్షన్ అనేది ఈ మధ్య అందుబాటులోకి వచ్చింది, ఈజీ కూడా అయిపోయింది. చాలామంది కూడా అంటే సెంటర్కి వెళ్ళడము, అక్కడ శాంపిల్ ఇవ్వడం, మళ్ళీ ఇంటికి రావడం, ఈ ప్రయాసం అంతా కూడా తప్పింది. అయితే హోమ్ శాంపిల్ కలెక్షన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కలెక్ట్ చేసిన తర్వాత శాంపిల్ అనేది ఎంత టైంలో ఆ సెంటర్ కానీ ల్యాబ్ కానీ చేరాల్సి ఉంటుంది? యాక్చువల్గా నేను యాజ్ ఎ డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్గా, పెథాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే శాంపిల్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాసెస్ చేయడం అనేది రూల్ అండి. ఒకవేళ పేషెంట్కు ఇబ్బంది లేకుండా ఉండేది ఉంటే శాంపుల్ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి ఏదైతే ఫెసిలిటీ దగ్గరికి పోయి శాంపుల్ ఇవ్వడం అనేది కరెక్టు. సో అలా ఇచ్చిన వాటిని శాంపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ప్రాసెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది ఉండాల్సిందే. అది అట్లాంటి పరిస్థితుల్లో వీలు కానప్పుడు కొంతమంది పేషెంట్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ అక్కడ పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు శాంపుళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది సెంటర్కి పోయి ప్రాసెస్ అయ్యేటట్టు చూసుకోవాలా.
కొన్ని టెస్టులు ఇది చాలా రకాల టెస్టులలో చాలా రకంగా ఉంటుంది. కొన్ని టెస్టులు వితిన్ నో టైం మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటాయి. కొన్ని టెస్టులకి అయితే ఒక అర్ధగంట పావు గంట ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని టెస్టులకి ఎట్లా ఉందంటే తీసుకుపోయే టైంలో కూడా ఏ విధంగా ఏ ప్యాకేజీలో పోతున్నది, అది ఏ విధంగా తీసుకెళ్తున్నారు, సరైన టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కానీ యాజ్ ఎ డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శాంపుల్ మనం ఎంత తొందరగా ప్రాసెస్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సాధారణంగా శాంపిల్ కలెక్షన్ చేసిన తర్వాత దాన్ని ల్యాబ్కి తీసుకుపోయేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న డబ్బాలుగానే క్యారీ చేస్తుంటారు. అంటే దానిలో టెంపరేచర్ మెయింటైన్ చేయడం అండి, లేకపోతే ఎంత అంటే టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆ తీసుకుపోయే శాంపిల్ అనేది ఎట్లా ఉండాలి, ఎట్లా తీసుకోవాలి, దానికి సెపరేట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. వాటికి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క రకమైన టెస్ట్కి ఒక్కొక్క వ్యాక్యుటైనర్స్ ఉంటాయి. ఆ వ్యాక్యుటైనర్స్ కావాల్సిన వ్యాక్యుటైనర్స్లోనే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. వాళ్ళన్నీ మామూలుగా ఆర్డినరీ ఒక బాక్స్లో పెట్టుకొని పోతారు. నేను చెప్పాను కదా 15-20 minutes, హాఫ్ అన్ అవర్ డజంట్ మ్యాటర్ మచ్. కాకపోతే అది చాలా డిలే. ఆయన ఇంకో 10 సెంటర్లలో 10 పేషెంట్ల దగ్గర కలెక్ట్ చేసుకుని ఎప్పటికో మధ్యాహ్నం తీసుకపోతే మాత్రం చేంజెస్ ఉంటాయి. అవి కాకుండా ఇమీడియట్లీ వాళ్ళు కలెక్ట్ చేసింది ఇమీడియట్లీ ప్రాసెస్ చేయడానికి వీలుగా ఇవ్వగలిగితే మంచిది. అది లేట్ అయితే డెఫినెట్గా సెల్లో చేంజెస్ వస్తాయి. సెల్ స్వెల్ కావడము, లేకపోతే వాటి రిజల్ట్స్ చేంజ్ కావడము అనేది తప్పకుండా జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఏ టెస్ట్కు సిబిపి లాంటివి కానీ లేకపోతే లిపిడ్ ప్రో ఇట్లాంటి వాటికి ఏ టెస్ట్కు ఎంత టైం ఉంటుంది, ఆ టైం లోపల ఎట్లా ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది శాంపిల్? ఇప్పుడు బ్లడ్ షుగర్ తీసుకోండి. మీరు సపోజ్ బ్లడ్ షుగర్ వాళ్ళు 2 రకాలుగా కలెక్ట్ చేస్తారు. ఒకటేమో ఫ్లోరైడ్లో కలెక్ట్ చేస్తారు, ఫ్లోరైడ్ వ్యాక్యుటైనర్. అలా కలెక్ట్ చేసినప్పుడు ఒక 2-3 అవర్స్ అయినా ఏమి కాదు. అది కాకుండా మామూలుగా ప్లెయిన్ ట్యూబ్లో కలెక్ట్ చేశారనుకో, ఎవ్రీ 1 అవర్కి 7 milligrams ఆఫ్ బ్లడ్ షుగర్ తగ్గుతుంటుంది. అది సో 4 అవర్స్ అయిందనుకోండి 28-30 milligrams తగ్గిపోతుంది. సో దానివల్ల ఇప్పుడు సపోజ్ ఒక 160 milligrams వచ్చింది బ్లడ్ షుగర్. యాక్చువల్గా ఆయనకి ఎంత ఉండాలి? అది 190-195 ఉండేది, 195 ఉండేది 160కి వస్తుంది. అంటే వేరియేషన్ వచ్చింది కదా, అలా ఉండకుండా ఉంటుంది. అదే ఫ్లోరైడ్లో తీసుకుంటే అంటే వాళ్ళు ఏ వ్యాక్యుటైనర్ తీసుకెళ్తున్నారు, ఏ విధంగా క్యారీ చేస్తున్నారు, ఇదన్నీ ఇంపార్టెంట్. అవి అంటే స్టాండర్డ్ టైమ్స్ ఏమైనా ఉంటాయి సార్ టెస్ట్లకి? ఇన్ జనరల్గా నేను చెప్తున్నాను కదా, ఇన్ జనరల్గా ఇమీడియట్లీ ప్రాసెస్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ఇట్స్ ఓకే. కానీ అంతకంటే ఎక్కువ అవుతే మాత్రం సెల్యులార్ చేంజెస్ వస్తాయి, కనుక రిజల్ట్స్ కూడా వేరీ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారము ఒకవేళ ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో సెంటర్ దగ్గర ఉంటే పర్లేదు, ఒకవేళ దూరం ఉందనుకోండి అప్పుడు ఎనీ రిజల్ట్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది? డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ప్లేట్లెట్ కౌంట్ ఉంది. ప్లేట్లెట్స్ అనేది చాలా మైన్యూట్ సెల్స్. అవి దాని లైఫ్ స్పానే 1 to 4 hours ఉంటుంది. నువ్వు 1 hour ఉన్నాయంటే దానిలో కొన్ని ఎవ్రీ మినిట్ కొన్ని సెల్స్ పోతుంటాయి. సో మీరు లేట్ అయిన కొద్దీ ఏమవుతుంది, మీకు యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ వస్తుంటుంది కదా, అట్లా ఉండొచ్చు. అలా కాకుండా వాళ్ళు వాడే వ్యాక్యుటైనర్లో వాళ్ళు వాడే యాంటీకోయాగులెంట్ని బట్టి కూడా ఉంటుంది. యాంటీకోయాగులెంట్ సఫిషియెంట్గా లేదు, కాకపోతే అక్కడ క్లాట్ అవుతుంది. క్లాట్ అయితే కూడా ఫ్యూరియస్ లో వాల్యూస్ వస్తాయి. ఇది చూసారు కదండి, ఏదైనా కూడా ఏదైతే ల్యాబ్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుందో దాని దగ్గరికి పోయి మనం శాంపిల్ ఇవ్వడం అనేది ఉత్తమం అంటున్నారు. అది వీలుగాని పక్షంలో ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ చేసేటప్పుడు అతను సరిగ్గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుండా, ఎంత సమయంలో దాన్ని తిరిగి ల్యాబ్కి చేరుస్తాడన్న అంశం అనేది ప్రయారిటీ ఉంటుంది. లేట్ అయినా కొద్దీ ఖచ్చితంగా రిజల్ట్స్లో చేంజెస్ ఉంటాయి. దానివల్ల ఒక్కొక్కసారి శాంపిల్ని ప్రాసెస్ చేయడం కూడా వీలుగాని పక్షం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అదేవిధంగా ఎండలు ఉన్నప్పుడు కూడా ఎండాకాలం శాంపిల్ తీసుకెళ్లేటప్పుడు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త అనేది అవసరం. టెంపరేచర్ మెయింటైన్ చేయడం కూడా అత్యవసరం అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 News, హైదరాబాద్. గత 2 రాష్ట్ర బడ్జెట్లలో బీసీల కోసం 20,600 కోట్లు ప్రతిపాదించగా అందులో కేవలం 3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో బీసీల బడ్జెట్, అదేవిధంగా గ్రేటర్ పరిషత్ ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం అంశంపైన సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు విద్య, ఉద్యోగ, కాంట్రాక్ట్ రంగాల్లో 42% రిజర్వేషన్లు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు దాసు సురేష్. మా దగ్గర ఉన్నటువంటి గణాంకాల ప్రకారము 2024-25 సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బీసీల బడ్జెట్ 9,200 కోట్ల రూపాయలు.
అందులో ఖర్చు చేసింది దాదాపు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఇటీవల పోయినటువంటి 2025-26 సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 11,405 కోట్ల రూపాయలు. మరి ఇందులో ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే 2,426 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఇవాళ ప్రతి సంవత్సరం మన రాష్ట్ర బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నమోదవుతుంది. 5 సంవత్సరాలకు గాను మనకు నమోదైనటువంటి బడ్జెట్ ఎంత అంటే 15 లక్షల కోట్ల రూపాయలు. 15 లక్షల కోట్ల రూపాయలలో బీసీలకు మీరు ఇద్దామనుకున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది అంటే కేవలం 6% మాత్రమే అవుతుంది. మీరు ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించడానికి మీరు సిద్ధంగా లేనటువంటి హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 25 ఏళ్లలోపు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, ఆధునిక పోలీసింగ్లో విద్యార్థులకు భాగస్వామ్యం చేయనున్నారు పోలీసులు. SMIT సెల్ పర్యవేక్షణలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు హైదరాబాద్ పోలీసులు. డెడ్ బాడీలపై ఉండే నగలను దోచుకుంటున్న 2 అరెస్టు చేశామని అన్నారు షాద్నగర్ సీఐ విజయ్ కుమార్. ఈ నెల 17న రాయకల్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన యాక్సిడెంట్లో పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. డెడ్ బాడీపై బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి తమ్ముడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 2 నుంచి 4 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫిర్యాదుదారుడైనటువంటి విజయానంద్ రెడ్డి, నివాసం దుర్గయంగా రంగారెడ్డి జిల్లా, తేదీ 17/18 ఫిబ్రవరి 26 నాటి అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో తన తమ్ముడు అయినటువంటి పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, తండ్రి పేరు మోహన్ రెడ్డి, నివాసం దుర్గయంజార్, మరియు మధుసూదన్ రెడ్డి, అంతేకాకుండా తన మిత్రుడైనటువంటి 4గురితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళేసి తిరిగి వస్తూ ఊరుల ఎక్స్ రోడ్ SS దాబా వద్ద రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తన తమ్ముడైన పుల్లగురం పురుషోత్తమ రెడ్డి శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి తర్వాత చూస్తే ఆ శవం మెడలో ఉన్న ఒక బంగారు చైన్ కనబడలేదని, దాని గురించి తను చెన్నై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదును అనుసరించి PS షాద్నగర్ నందు దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు తేదీ 21/2/26 నాటి ఇటు కేసు షాద్నగర్ పోలీసు వారు నమోదైన సమాచారం మేరకు నిందితులైనటువంటి ముదావత్ లోకేష్ మరియు రవికుమార్ గౌడ్లను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరంటే ఈ NH-44 హైవే పెట్రోల్ అంటే GMRలో పనిచేసే హైవే పెట్రోల్ మొబైల్లో రవికుమార్ అనే అతను డ్రైవర్ గాను మరియు ముదావత్ లోకేష్ అనే అతను అసిస్టెంట్ గాను పనిచేస్తారు. రాష్ట్రంలో నకిలీ మందులు విక్రయిస్తున్నారని డ్రగ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. జ్వరం నుంచి మొదలుకొని క్యాన్సర్ వరకు కూడా బ్రాండెడ్ కంపెనీల పేర్లతో అమ్మేస్తున్నారు. లేబుల్స్, కలర్స్, స్పెల్లింగ్స్ మార్చుతూ మందులు విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే మందులను కూడా తక్కువ ధరలకి అమ్ముతూ మన మార్కెట్లో అమ్మేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో నకిలీ మందులను పట్టుకుంటున్నారు. ఇక ఈ నకిలీ మందులను కొనుగోలు చేస్తే కొత్త రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో నకిలీ మందుల చలామణి జోరుగా సాగుతోంది. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఈ నకిలీ మందులు, సర్జికల్స్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. అంతకు ముందు 1.5% ఉన్న ఈ సంఖ్య గత ఏడాది 3% పెరిగిందని డ్రగ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. మార్కెట్లో అనధికారిక సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. టాబ్లెట్స్ కంపెనీ నుంచి మెయిన్ డీలర్ కు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలు, మెడికల్ స్టోర్లకు చేరుతుంటాయి. మధ్యలో కొంతమంది కంపెనీ లేబుల్ ను మార్చి అసలు మందుల స్థానంలో నకిలీవి ఉంచుతున్నారు. వాటినే మెడికల్ స్టోర్లకు సరఫరా చేస్తున్నారు. లేబుల్స్, కలర్స్, కంపెనీ పేరు, స్పెల్లింగ్స్ వంటివి మారుస్తూ నకిలీ మందులను మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది వాటినే వినియోగిస్తున్నారు. నకిలీ మందులతో కిడ్నీ, లివర్, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. డ్రగ్స్ అనేవి లేబులింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది, కానీ లోపల నో యాక్టివ్ ఇంగ్రీడియంట్ పనిచేయదు, యాక్టివ్ డ్రగ్ ఉండదు, మిస్లేబుల్ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే దీని ద్వారా ప్రజలు ఏదైనా మందు తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక యాంటీబయాటిక్ ఉన్నది, దానిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ లేకుండా డైరెక్ట్ ఓన్లీ ఉత్త పౌడర్ తీసుకుంటే ఏమైందంటే మన ఇన్ఫెక్షన్స్
తగ్గడం ఇంకా స్టెప్స్కి వెళ్ళిపోయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఒక డయాబెటిక్ డ్రగ్ తీసుకున్నారు అనుకోండి, డయాబెటీస్ కంట్రోల్లో కూడా హైపర్ గ్లైసిమియా వచ్చి దాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి కన్ను దెబ్బతినడం కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం కావచ్చు, గుండె పనితీరని దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. నాట్ ఫర్ సేల్ మందులు, ఎక్స్పైరీ మెడిసిన్స్ కు కొత్త స్టిక్కర్లు అంటించి మార్కెట్ లో సప్లై చేస్తున్నారని తెలిపారు డాక్టర్లు. శాంపిల్ మెడిసిన్స్ పైన స్టిక్కర్లను మార్చి సరఫరా చేస్తున్నారన్నారు. మందులు కొనేటప్పుడు రోగులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మెడికల్ షాపుల్లో మందులు తీసుకున్నప్పుడు రిసిప్ట్ అడగాలని, బిల్లుపై మందు పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలంటున్నారు డాక్టర్లు. బ్రాండెడ్ నేమ్ ఏంది, లోపల జెనరిక్ నేమ్ ఏమున్నది, అది నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డ్రగ్గా కాదా అని ఆ వెబ్సైట్ లోపల కావచ్చు. కొన్ని కంపెనీలు క్యూఆర్ కోడ్స్లో ప్రొవైడ్ చేస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం కావచ్చు, స్కాన్ చేసి డైరెక్ట్ ఆ కంపెనీ నేమ్ వస్తుందా వేరేది వస్తుందా కూడా పబ్లిక్ కొంత అవేర్నెస్, ఎందుకంటే మోర్ దాన్ 35 డ్రగ్స్ రీసెంట్గానే ఐడెంటిఫై అయినాయి కాబట్టి. సో పబ్లిక్ మీరు మందులు కొనుక్కునే దగ్గర కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి మెడికల్ షాప్స్, రెప్యుటేషన్ ఉన్న మెడికల్ షాప్స్ లోపల కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. మందుల కొనుగోళ్ల విషయంలో రోగులు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే నకిలీల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం 1,15,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయానికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మినీ సాయిల్ టెస్ట్ కిట్లను పంపిణీ చేసింది రైతు కమిషన్. నేల సంరక్షణ కోసం కొండారెడ్డిపల్లి నుంచి భూసార పరీక్ష కిట్ల పంపిణీ మొదలు పెట్టామన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో భూసార పరీక్షలను గాలికొదిలేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ వచ్చాకనే సాయిల్ టెస్ట్ కిట్లపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులకు రైతు కమిషన్ తరపున సాయిల్ టెస్ట్ కిట్లు పంపిణీ జరుగుతోందన్నారు కోదండరెడ్డి. మన భూములు భూసారం కోల్పోతున్నవి కాబట్టి భూమి పరీక్ష చేసుకోవాలి అని అంటే రైతుకి ఆ పరీక్ష ఎక్కడ చేసుకోవాలో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతు పెద్దలందరికీ కూడా బాగా తెలుసు. అప్పుడు మట్టి పరీక్షలు జరిగేవి మండల్ హెడ్ క్వార్టర్లో, కానీ పరీక్ష చాలా ఆలస్యంగా రిజల్ట్ వచ్చేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ఊరి నుంచే ప్రారంభం చేద్దాం అనే ఆలోచనతో ఇక్కడ పరీక్ష యంత్రాలు ఇక్కడికి రావడం మీరందరూ చూడడం కూడా జరిగింది. మీరు ఆశీర్వదించాలి, దానివల్ల లాభపడాలి. మనకు రైతులకు అవగాహన రావాలి. దీంట్లో అత్యంత ముఖ్యమైనదంటే సాయిల్ టెస్టింగ్. ఈ సాయిల్ టెస్టింగ్లో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, మిక్స్డ్ సాయిల్, రకరకాల సాయిల్ ఉంటాయి. ఈ సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేయాలంటే ఏ సాయిల్లో ఏ పంట పండుతుంది ఫస్ట్ది. సెకండ్ది ఏ క్రాప్కి ఎంత మందు కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి. ఇక్కడ నిన్న మొన్న యూరియా కొరత అంటుండ్రు. యూరియా కొరత మనకు 2 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు అచ్చంపేటకి ఇచ్చిన యూరియా కొరత ఉంటుంది. ఎందుకుంటుందో చెప్తాను నేను. యూరియా ఎంత ఇవ్వాలి ఎకరానికి? నాకు తెలిసి అయితే 2 బస్తాలు, ఇప్పుడు 4 బస్తాలు వేయాలి. 20 బస్తాలు వేస్తున్నారు. సైంటిఫిక్గా యూరియా వేయాల్సింది ప్యాడీకి అయితే ఒకసారి 1 బస్తా, ఒకసారి 1 బస్తా, మేదుకైతే 3 బస్తాలు. ఇక ఇప్పుడు 3 కాకుండా ఒకటి ఎక్కువ పెట్టుకుని 4. కెమికల్ ఎరువులతో పండించిన పంటలతో అనేక రోగాలకు ఆస్కారం ఉందన్నారు రైతు కమిషన్ సభ్యులు. ప్రస్తుతం 40 ఏళ్లకే కీళ్ల నొప్పులతో జనం అవస్థలు పడుతున్నట్లు చెప్పారు కేవీఎన్ రెడ్డి. రైతులు తమ పంటల్లో యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించారు కమిషన్ మెంబర్ భవానీ రెడ్డి. సాయిల్ టెస్టుల తర్వాతే పంటలు పండించాలన్నారు రైతు కమిషన్ సభ్యులు. గత 10 సంవత్సరాలు ఎట్లుండే, ఇప్పుడు వ్యవసాయం ఎట్లుండే, ఇంకా రాని 20 సంవత్సరాలకు ఏ విధంగా ఉంటుంది, ఈ భూమి మీద ఇన్ని ఎరువు వేసిన తర్వాత ఏ పంట పండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పంట తిన్న తర్వాత, ఇన్ని మందులు తిన్న తర్వాత మన ఆరోగ్యం ఎట్లుంటుంది. లోగడ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. అప్పుడు ఈ ఎరువులు లేవు, పశువులు ఉండేది, పశువుల ఎరువులతో పంట పండించినాం. పొలాలు ఉండేది, పొలాలకు అప్పుడు కూడా బలం ఉండేది, అప్పుడు పచ్చి రొట్టె వేసినాం. ఇప్పుడు కూడా పచ్చి రొట్టె వేస్తేనే ఈ ఎరువు కెమికల్స్ అనేది వాడటం తగ్గుతుంది. మీరందరూ ఒక స్టెప్ ముందుకు వేసిండ్రు. అట్లనే కుదిరితే నేచురల్ ఫార్మింగ్, ఇంకా కొంచెం ఇదైతే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా పద్ధతులు పాటిస్తూ మనందరి ఆరోగ్యం కాపాడుకుందాం. మరీ కుదరకుంటే లాస్ట్కి వచ్చేసి కనీసం ఈ టెస్ట్ చేసుకొని ఏం పంట పండుతుంది అందులో ఎంత వేయాలి అంత మోతాదులో కనుక మనం ఎరువులు కానీ అన్నీ వాడితే మన భూమి బాగుంటుంది, మనం బాగుంటాం,
మన తర్వాత జనరేషన్ మన పిల్లలు బాగుంటారు. భూమి ఉన్న రైతులు భూసార పరీక్షలు చేసుకోవటం ఎంత కీలకమో భూ చట్టాల గురించి తెలుసుకోవటం అంతే ముఖ్యమన్నారు రైతు కమిషన్ సభ్యులు. ధరణి ఇబ్బందులను తొలగించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చిందన్నారు. భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని చెప్తున్న వ్యవసాయంలో ఇంత పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎప్పుడో ఆకును పట్టుకోనో మొక్కను పట్టుకోనో మనం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా తక్కువ ఖర్చుతోటి మన మట్టిని పరీక్ష చేస్తే అందులో ఏం వాడాలో ఏం వాడకూడదో అర్థమైపోతుంది. ఆ భూమిలో మనం వాడాల్సిన కెమికల్స్ తగ్గిపోతాయి, రావాల్సిన పంట దిగుబడి కొంత పెరుగుతుంది, రైతు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇది జరగాలని ఎంతో కాలంగా చెప్తూ వస్తున్నారు. ఈ రోజున భూసార పరీక్ష చేసుకునే కిట్టు మీ ముందర టేబుల్ మీద కనబడుతుంది, మీరే పోయి చేసుకొని చూడని అంటున్నారు. మన ఆరోగ్యం కోసం ఎట్లయితే చేస్తున్నామో నేల కోసం కనుక చేస్తే మనకి లాభము, ఊరికి లాభము, రాబోయే తరాలకి లాభము. సాయిల్ టెస్ట్ కిట్లు పంపిణీ అనంతరం జూపల్లిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు పొలాన్ని సందర్శించారు కమిషన్ సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో రైతులు అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మర్ స్పెషల్గా గ్రేటర్లో ఆర్టీసీ ప్రయాణికులకు టికెట్ రేట్స్ పైన ఆఫర్ తీసుకురానుంది. సమ్మర్లో ప్రయాణికులకు టికెట్ పైన డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించనున్నారు. ఈ మార్చి 1వ తేదీ నుంచి 3 నెలల పాటు కూడా సిటీ బస్సుల్లో తక్కువ ధరలో ఏసీ, నాన్ ఏసీ డీలక్స్లో ప్రయాణం చేయొచ్చు. ఎక్స్ప్రెస్, మహాలక్ష్మి బస్సుల్లో రద్దీ ఉంటుందని, ఏసీ, మెట్రో అదేవిధంగా మెట్రో డీలక్స్ బస్సుల్లో కన్సెషన్ ఇవ్వనున్నారు ఆర్టీసీ అధికారులు. తెలంగాణలో మరోసారి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా మార్చి కూడా రాకముందే ఉక్కపోతతో ఠారెత్తిస్తున్నాడు. ఇప్పటికే పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు, రాత్రిపూట 19 నుంచి 22 వరకు ఉంటున్నాయి. ఎండలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు సమ్మర్ స్పెషల్గా టికెట్ రేట్లను తగ్గించనున్నారు అధికారులు. మహాలక్ష్మి పథకం వర్తించే సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీ బస్సు రేట్లను తగ్గించాలని నిర్ణయించింది ఆర్టీసీ సంస్థ. పెరుగుతున్న ఎండల కారణంగా బయటకు రావాలంటేనే జంకుతున్నారు పబ్లిక్. ఇక చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారు బయటకు వెళ్ళక తప్పదు. చాలా మంది బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణిస్తారు. హైదరాబాద్ పరిధిలోని అన్ని ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలను 30% వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. వచ్చే నెల 1 నుంచి మే నెలాఖరు వరకు ఈ తగ్గించిన ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కానీ అదర్వైజ్ కూడా ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీ బస్సులలో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎండాకాలం ప్రధానంగా మార్చి 1 నుంచి మే ఎండింగ్ వరకు కూడా ప్రజలకి బాగా సానుకూలమయ్యే విధంగా, ప్రయాణం బాగా ఉండే విధంగా సిటీలో ఉన్నటువంటి మెట్రో, ఏసీ మెట్రో సర్వీసెస్ కానీ, తర్వాత మెట్రో డీలక్స్ సంబంధించినటువంటి అన్నిటిలో కూడా ఆ యొక్క ఛార్జెస్ని తగ్గించు దాదాపుగా ఎక్స్ప్రెస్కి ఈక్వల్గా తీసుకొస్తామని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిటీలో డిమాండ్ ఉన్న రూట్లలో ఏసీ బస్సుల సేవలను అందిస్తున్నారు. 90 ఏసీ బస్సులు గ్రేటర్లో నడుస్తున్నాయి. ఎయిర్పోర్టుకు నడిచే పుష్పక్ మినహా 37 ఏసీ గ్రీన్ లగ్జరీ బస్సుల్లో టికెట్ రేట్లపై డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. హైటెక్ సిటీ వైపు పోయేటటువంటి వాటిలో బాగా డిమాండ్ ఉంటుంది. ఆ రూట్లో ఉన్నటువంటి ఏసీ బస్సెస్కి చాలా ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ పోయేటటువంటి వాటిల్లో ఏసీ బస్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతోపాటే మిగతా ఏరియాలలో కూడా సాధ్యమైనంత వరకు అడిషనల్ ఏసీ బస్సెస్ని తెప్పించేదానికి మనం ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క పిఎంఈ డ్రైవ్లో కూడా మనం కొన్ని ఏసీ బస్సెస్ని ఆర్డర్ చేసాం. టీజీఎస్ఆర్టీసీ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. గ్రేటర్ హైదరాబాద్లో 20 లక్షలకు పైగా ఆర్టీసీ బస్సుల సేవలు వినియోగించుకుంటున్నారు ప్రజలు.